ఎస్ఎల్బీసీ టన్నెల్లో 34వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. D1, D2 ఏరియాలో 6 కార్మికుల కోసం రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. టన్నెల్ లోపల మట్టిలో కూరుకుపోయిన లోకో శిథిలాలను తొలగిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ప్రమాద స్థలం వరకు చేరుకునేందుకు రూట్ క్లియర్ చేస్తున్నాయి. టన్నెల్లో 4 ఎక్స్కవేటర్ల ద్వారా సహాయక చర్యలు ఊపందుకున్నాయి. సొరంగంలో నిమిషానికి 3500 లీటర్ల నీటి ఊట వస్తోంది. దీన్ని 5 పంపుల ద్వారా నిరంతరం డీవాటరింగ్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 34వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. D1, D2 ఏరియాల్లో 6 కార్మికుల కోసం రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. టన్నెల్ లోపల మట్టిలో కూరుకుపోయిన లోకో శిథిలాలను తొలగిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ప్రమాద స్థలం వరకు చేరుకునేందుకు రూట్ క్లియర్ చేస్తున్నాయి. టన్నెల్లో 4 ఎక్స్కవేటర్ల ద్వారా సహాయక చర్యలు ఊపందుకున్నాయి. సొరంగంలో నిమిషానికి 3500 లీటర్ల నీటి ఊట వస్తోంది. దీన్ని 5 పంపుల ద్వారా నిరంతరం డీవాటరింగ్ చేస్తున్నారు. రైట్, టన్నెల్లో రెస్క్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, రెస్క్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అవునా, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ 34వ రోజుకు చేరుకున్నాయి. నిరంతరం కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ముఖేష్కి సంబంధించిన డెడ్ బాడీ, మనోజ్కి సంబంధించిన డెడ్ బాడీ దొరికిన ఏరియాలోనే పాత లోకో ఇంజిన్ సంబంధించిన క్యాబిన్స్ కానీ మిగతా అంతా ఐరన్ పార్టికల్స్ అన్నింటిని కూడా కొంచెం సపరేట్ చేస్తూ మిగతా లోకో ద్వారా బయటికి పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దీంతోపాటు ఏదైతే క్రుషియల్ ఏరియా 240 మీటర్ల ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో సేఫ్ టు వర్క్ అనే జోన్ ఉన్నటువంటి ఆ ఏరియాలోనే ఎక్స్కావేషన్ వర్క్ జరుగుతోంది. ముఖ్యంగా 5 ఈ ఎక్స్కావేటర్ల ద్వారా లోపల ఉన్నటువంటి మట్టిని బురదను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు, తొలగిస్తున్నారు. ఆ ఏరియాలో ఇప్పటివరకు 80 మీటర్ల మేరలో పూర్తయింది. మిగతా 180 మీటర్ల మేర పూర్తవుతే ఈ ఆపరేషన్ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మిగతా 6 ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్న సందర్భంలో మనకు ఆ రెస్క్యూ ఆపరేషన్స్, రిమైనింగ్ ఆపరేషన్స్ కంటిన్యూగా జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న శివశంకర్ ఐఏఎస్ అధికారి కూడా నిరంతరం కూడా రెస్క్యూ బృందాలని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో నిన్న కూడా కెడావర్ డాగ్స్ రంగంలోకి దిగాయి. ఇవాళ కూడా కెడావర్ డాగ్స్ని ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలం లోపల ఐడెంటిఫికేషన్ కోసం నిరంతరం కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నీటి ఊట క్రమక్రమంగా వస్తుంది. దాదాపు ప్రతి నిమిషానికి 3500 లీటర్ల నీటి ఊట వస్తుంది. నీటి ఊటను కూడా డీవాటరింగ్ చేస్తున్నారు. సో వైపేమో ఎక్స్కావేటర్లు పనిచేస్తున్నాయి, మాన్యువల్గా వర్క్ జరుగుతుంది. ఇంకా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూస్గా చేస్తున్నారు. కాబట్టి దాదాపు 3 రోజుల వరకు మృతదేహం దొరికినటువంటి మనోజ్ కుమార్ మృతదేహం దొరికిన ఏరియాలో ఆ లోకో ఇంజన్ను అన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ కట్ చేయకుండా ఫర్దర్గా కూడా ఆ లోకోను యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోకోను జాగ్రత్తగానే కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మిగతా అంతా కూడా డెబ్రిస్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నీటి ఊట కూడా ఎక్కువగా వస్తుంది. సో మట్టిని తీసే ప్రయత్నం నిరంతరంగా జరుగుతుంది. ఫెన్సింగ్ చేసినటువంటి ఏదైతే ఉందో 14 కిలోమీటర్ అక్కడి నుంచి ముందుకు వెళ్ళే ఆస్కారం లేదు. ఎందుకంటే 60 మీటర్ల దూరం మాత్రం చాలా డేంజరస్ ఏరియా ఉంది, చాలా క్రుషియల్ ఏరియా ఉంది. ఆ ఏరియాలోకి ముందరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రిమైనింగ్ 180 మీటర్ల ఏరియాలోనే ఎక్స్కావేషన్ వర్క్స్, ఎక్స్కావేటర్లు పనిచేస్తున్నాయి. దాని ద్వారా మట్టిని తీసే ప్రయత్నం చేస్తున్నారు. స్మెల్ వస్తుందని చెప్తున్నారు కానీ స్పెసిఫిక్గా ఇంకా ఐడెంటిఫికేషన్ మాత్రం ఎక్కడా తెలియరాలేదు. కాబట్టి ఆ ఏరియాలోనే రెస్క్యూ బృందాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. ప్రతిరోజు కూడా 600 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి షిఫ్ట్లో 200 మంది రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. ర్యాడ్ మైనర్స్, సింగరేణి టీమ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీతో పాటు దాదాపు 24 సంస్థల టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇందులో జేపీ కంపెనీ టీము, రాబిన్సన్ గ్రూప్ సంబంధించిన లేబర్ కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి హడిలంతా కూడా కేవలం నీటి ఊటను క్రమక్రమంగా బయటికి పంపించడం, దీంతోపాటు లోపల డెబ్రిస్ని క్లియర్ చేయడం వల్ల అక్కడ లోపల ఏమన్నా అవకాశం ఉంటుందన్న యాంగిల్లో మాత్రం మిగతా 6 సంబంధించిన ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా మనోజ్ కుమార్ డెడ్ బాడీ స్వగ్రామం ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఉన్నో జిల్లాలో ఉందో ఆ ఏరియాకి డెడ్ బాడీ రీచ్ అయింది. తర్వాత ఫినరల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మనోజ్ కుమార్ భార్య స్వర్ణలతకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఎక్స్గ్రేషియా 25 lakhs చెక్ని నాగర్కర్నూల్ జిల్లా అధికారులు అందజేయడం జరిగింది. సో మిగతా ప్రాసెస్ అంతా కనుక పరిశీలిస్తే 6 సంబంధించిన ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఇంకా ఇంజనీర్ సంబంధించిన ఆచూకీ తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ ఇంజనీరు, ఆయన కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందోరి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సన్నీ సింగ్, ఈయన ఆపరేటర్గా ఉన్నాడు. ఆ ఇద్దరితో పాటు మిగతా 4 లేబరు
అటు జార్ఖండ్కి సంబంధించినటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు సందీప్ సాహు, సంతోష్ సాహు, జగతాయక్స్, అనుజ్ సాహు వీళ్ళంతా కూడా 4 కార్మికులు. సో D1, D2 ఏరియాలో డిగ్గింగ్ అయిపోయింది, ఎక్స్కావేషన్ అయిపోయింది. అక్కడ ఎట్లాంటి ఆచూకీ తెలియరాలేదు. 26 మీటర్ల దూరం ఆ గ్యాప్ అంతా కూడా క్లియర్ చేసినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పుడున్నటువంటి హర్డిల్ ఒక ఆపరేషన్ మాత్రం లోపల ఎక్స్కావేటర్లు పనిచేసే ఏరియాలోనే ప్రధానంగా జరుగుతుంది. కొంత వేగంగా జరుగుతున్నప్పటికీ కూడా దాదాపు 3 రోజుల సమయం అంతా కూడా లోకోని క్లియర్ చేయడానికే బాగా టైం పట్టిందని చెప్పవచ్చు. మిగతా ఆపరేషన్ కోసం ఫర్దర్గా రెగ్యులర్గా రివిజిట్స్, రివ్యూస్ నిర్వహిస్తున్నారు. రెస్క్యూ బృందాలంతా కూడా ప్రతిరోజు కూడా ఉదయం మీటింగ్ నిర్వహించుకొని రివ్యూ తర్వాతనే లోపలికి దిగి ఎక్కడ ఆపరేషన్స్ చేయాలి, ఫర్దర్గా ఏం నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి అనేది ఒక రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్తున్న వాతావరణం కనిపిస్తుంది. దాదాపు మరో 10 రోజులు ఈ ఆపరేషన్స్ అంతా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 180 మీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి ఆ ఏరియాలో మట్టి దాదాపు 9.2 మీటర్ల డయా ఉన్న సొరంగం ఏదైతే ఉంటుందో ఆ సొరంగంలో దాదాపు పూర్తి స్థాయిలో మట్టి పేరుకుపోయింది. బురద ఒక కాంక్రీట్ దిబ్బలాగా మారిపోయిన సందర్భంలో అవి తీయాలంటే మానవ ప్రయత్నం ఎంత చేసినా కూడా రిజల్ట్స్ రాకపోవడం వల్ల దాదాపు 5 ఎక్స్కావేటర్లు పనిచేస్తున్నాయి. అందులో బోబ్ క్యాట్, ఆర్మీకి సంబంధించిన బోబ్ క్యాట్ ఉంది, ఎక్స్కావేటర్లు హైడ్రా సంబంధించిన ఎక్స్కావేటర్లు ఉన్నాయి. సో అన్ని రకాల ఎక్స్కావేటర్లు అందులో పనిచేస్తున్నాయి. కొంత వేగంగా రిజల్ట్ అయితే వస్తూ ఉంది. సో అక్కడ ఏమన్నా డెడ్ బాడీస్ ఫైండ్ అవుట్ అయ్యే అవకాశం ఉందనే యాంగిల్లో మాత్రం రెస్క్యూ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఓ టు స్టూడియో.